కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కొన్ని మార్పులు చేర్పులు ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒత్తిళ్లు మామూలుగా అయితే జగన్ ఒత్తిళ్లకు పట్టించుకోడు అనేటువంటిది ఉన్నటువంటి ఫీలింగ్. కాకపోతే కొన్ని మరీ అనివార్య పరిస్థితులు అంటే ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏమన్నా మార్చుకుంటున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు. వాస్తవంగా 2019లో కృష్ణదేవరాయలు గుంటూరు నుండి చేస్తానంటే ఆయన నరసరావుపేటకు పంపించిందే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ గెలవును అక్కడైతే ఖచ్చితంగా గెలుస్తావని చెప్పి అప్పుడు నరసరావుపేట నాకు పెద్ద కమాండ్ లేదంటే నువ్వు గెలుస్తావు నేను చెప్తున్నాను కదా పొమ్మనమని చెప్పారు. అప్పుడు 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు కృష్ణదేవరాయలు. ఈ దఫా తనని గుంటూరు వెళ్ళమని చెప్తున్నారు ఆయన. ఏంటి అంటే అక్కడ బీసీని తీసుకురావాలి అన్నటువంటి, అంటే కమ్మ సామాజిక వర్గపు బలమైనటువంటి సీట్లు అన్నటువంటి చోట్ల సామాజిక మార్పు అన్నటువంటిది ఒక పెద్ద ప్లానింగ్. అందులో భాగంగా వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కి పెట్టాలని అనుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు దాని మీదన అడ్డుపడ్డారు వద్దు అని చెప్పేసి. దాంతో అది ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ కారణంగా ఆ పేరు గుంటూరుది కూడా వస్తుంది, నరసరావుపేట గుంటూరుది అనుకున్నటువంటి సందర్భంలో అది పెద్ద తేడా వచ్చినటువంటిది. అట్లాగే బాలశౌరి వచ్చేటప్పుడు గుంటూరు అడిగారు. అడిగితే ఆయన గుంటూరు ఇవ్వడానికి అంగీకరించలేదు. మరి ఆయన దృష్టిలో కృష్ణదేవరాయలే ఉన్నట్టున్నారు గుంటూరు. ఇంకోటి బాలశౌరి గెలవరు అనుకుని ఉండొచ్చును. గతంలో కూడా ట్రైల్ అయింది కదా గుంటూరు నుంచి.